దుర్గగాడు వాషింగ్ ఏరియాలో ఉన్నాడు. ఎక్కువ అడావిడి చేయకుండా లేపేయండి. నువ్వు ఇంకో 10 మందిని పంపించిన జైల్లో ఆ దుర్గా గారిని చంపలేవురా. ఏమైంది జైలర్ సాబ్? ఏమైందా? నువ్వు పంపించిన 10 మందిని ఇక్కడ ఒకడు తుక్కు మీద కొట్టిపడేశాడు. వాళ్ళలో ఒక్కడైనా ప్రాణాలతో ఉంటాడని నాకు నమ్మకం లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా ఉంటే జైలు బయట చూసుకో. జైలు మాత్రం ప్లాన్ చేయకు. పెట్టే మనం
మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను మేడం. ఈ గన్తో నన్ను ఇక్కడే చంపేయండి, లేదా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఈసారి నేనే జైలుకి వెళ్ళి ఆ దుర్గా గాడిని లేపేస్తా. ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ నాకు ఫేవర్గా లేకపోతే అప్పుడు చెప్తా ఎవరు ఎవరిని చంపాలో. నా పేరు దుర్గా. సూర్య. నిన్న నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నీ గురించి విన్నాను. ఏదో మర్డర్ కేసులో జైలుకి వచ్చావంట కదా. సూర్య, నువ్వు నాతో కలిసి పనిచేస్తానంటే చెప్పు. నిన్ను ఈ జైలు నుండి బయటికి తీసుకెళ్ళి నీ మీద ఉన్న కేసులు కూడా లేకుండా చేయగలను. అదెలాగా? నా వెనకాల అధికార పార్టీ బలం ఉంది. నువ్వు నాతో కలిసి పనిచేస్తానని చెప్తే మా పార్టీ అధికారంలోకి రాగానే నీ మీద ఉన్న కేసులు కూడా కొట్టేస్తా. నువ్వు నిజంగా నా మీద కేసు లేకుండా చేస్తానంటే నేను నీతో కలిసి ఏ పని చేయడానికైనా రెడీ. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. అవును, ఆ రోజు వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఆపోజిషన్ వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి వాళ్ళకి జైల్లో అవకాశం దొరికింది, అందుకే చంపడానికి వచ్చారు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు నిన్ను చంపేస్తుంటే? ఏముంది, జైల్లో నీలాంటి మంచి ఫ్రెండ్ని కోల్పోయేవాడిని. హలో, నేను దుర్గాని మాట్లాడుతున్నాను. చెప్పు దుర్గా. ఇక్కడ జైల్లో నాకు ఒకటి పరిచయం అయ్యాడన్నా. ఏదో చిన్న మర్డర్ కేసులో లోపలికి వచ్చాడు, కానీ వాడి ధైర్యం చూస్తే వాడు వేరే లెవెల్లో ఉన్నాడన్నా. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా వాడు మనకు పనికొస్తాడు. సరే, అయితే ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ మనకు ఫేవర్ గా లేకపోతే నువ్వు బయటికి రావాల్సి ఉంటుంది. సరే అన్న. అప్పుడు నేను మావయ్యతో మాట్లాడి నీతో పాటు వాణ్ణి కూడా బయటికి తీసుకొచ్చి ప్లాన్ చేస్తాను. సూర్య, ఈ సమాజం మారదు, ఈ ప్రజలు మారరు. ఈ 100 ఏళ్ల చరిత్రలో నీకెప్పుడన్నా అనిపించిందా ఓటేసే పద్ధతి మారిందని? మనకెందుకు సూర్య, నా మాట విను, ఇవన్నీ ఇంతటితో వదిలేద్దాం. చూడు శివ, నువ్వు చెప్పినట్టు ఈ సమాజం మారకపోవచ్చు, ప్రజలు ఓటేసే పద్ధతి మారకపోవచ్చు, కానీ ప్రజల్ని పరిపాలించే నాయకుల్ని మాత్రం మనం మార్చాలరా. 40 రోజులుగా ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓటమి పాలైన అభ్యర్థులు దానికి కారణాలు వెతుకుతున్నారు. ఓటర్ మాత్రం తమకి ఎవరూ దూరం కాదు, ఎవరూ దగ్గర కాదు అన్నట్లు 2 మేజర్ పార్టీలకు సమాన సీట్లిచ్చి ఇద్దరిని టెన్షన్ లో పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 అసెంబ్లీ సీట్లలో అధికార పార్టీకి 48 సీట్లు రాగా అపోజిషన్ పార్టీకి 52 సీట్లొచ్చాయి. మిగిలిన 20 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకంగా మారారు. ఇప్పుడు వాళ్లల్లో ఎంతమంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, రాష్ట్ర పాలన ఏ పార్టీ చేతికి వెళ్తుంది అన్నది తెలియాలంటే బల పరీక్ష అయ్యేంత వరకు ఎదురు చూడక తప్పదు. ఇదేంటి సార్, ఈసారి ఎలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేద్దాం సార్?
ఈసారి కూడా గవర్నమెంట్ ఎలాగైనా మనదే అవుతుంది. మేడం, ఈసారి అధికార పార్టీ కన్నా మీ పార్టీ లీడ్ లో ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనానికి ఇప్పటికి మా మీద నమ్మకం కలిగింది. అందుకే ఈసారి మా పార్టీ లీడ్ లో ఉంది. థ్యాంక్ యూ. మేడం, సీఎం రామ్మోహన్ రావు గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి ఎక్స్ సీఎం రామ్మోహన్ రావు గారు, ఎలా అనిపించాయి మీకు ఈసారి ఎన్నికల ఫలితాలు? ఏదో ఈసారి 4 సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన మీరు గెలిచేశారనుకోకండి మిస్ శ్యామలా భరత్ గారు. మీరు అధికారంలోకి రావాలంటే మీ పార్టీకి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ 10 మందిని మీరు కొనాలి. వాళ్ళని తీసుకొచ్చి ఇంకా 10 రోజుల్లో బల పరీక్షకి హాజరుపరచాలి. కాబట్టి మీ పార్టీకి నాకంటే ఈసారి 4 సీట్లు ఎక్కువ వచ్చినా, ఇంకో 4 సీట్లు నా పార్టీకి తక్కువ వచ్చినా, చివరికి అసెంబ్లీలో మీ స్థానం ఎప్పటిలాగే ప్రతిపక్షం వైపే. అది మర్చిపోకండి మిస్ శ్యామలా భరత్ గారు. సరే అయితే రామ్మోహన్ రావు గారు, ఈసారి శాసనసభలో ఎవరు ఎవరికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తారో అది చూద్దాం. గుడ్ లక్. మనం లీడ్ లో ఉన్నామని తెలిసి కూడా ఆ రామ్మోహన్ రావు మనం గెలవలేవని అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే మన వెనకాల ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు మనకున్న లీడ్ ప్రకారం మన పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే వీలైనంత తొందరలో ఆ 20 మంది ఇండిపెండెంట్లను మనం వెంటనే కొనేయాలి. ఆ 20 మందిని మనం వెంటనే కొనేయాలంటే దానికి ఒకటే మార్గం మేడం. ఏంటది? అనకాపల్లి నుండి 20 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని కళ్యాణ్ ప్రసాద్ ని మనం ముందుగా కొనేయాలి మేడం. వాణ్ణే ఎందుకు? వాడే కింగ్ మేకర్ మేడం. ఎవరైతే 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా వాడి చేతిలోనే ఉంటారు. అయితే వెంటనే అతన్ని పిలిపించండి. మన కళ్యాణ్ ప్రసాద్ కి ఫోన్ చేసి వెంటనే మన ఫామ్ హౌస్ కి వచ్చి నన్ను కలవమనండి. ఓకే? అందరూ వచ్చేసినట్టున్నారు. నీ వల్లే లేటు. ఆగు ఆగు. నమస్తే మేడం. మేడం, డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుందాం. ఇద్దరికి టైం కలిసి వస్తుంది. నేను స్ట్రైట్ గా పాయింట్ కే వచ్చేస్తాను.